సరే ఇప్పుడు అసలు గాడ్సేకి, గాంధీ గారికి ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయింది సార్ వీళ్ళకి? ఇప్పుడు మీకు మనం వాస్తవాన్ని మాట్లాడుకోవాలి. చెప్పండి సార్. ఇప్పుడు మనం గాంధీ చాలా గొప్ప వ్యక్తి. అవును. ప్రపంచంలో ఉన్నటువంటి అతి గొప్ప వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఖచ్చితంగా గాంధీ. మన భారతీయుడు, మనం కూడా భారతీయులం కాబట్టి మనం గర్విస్తాం. ఎందుకంటే అటువంటి ఒక అహింసా సిద్ధాంతాన్ని కానీ లేకపోతే ఆయన చెప్పింది చాలా వరకు చేశాడు ఆయన. మనం గాంధీ గారి గొప్పతనం ఏంటంటే చాలా నిరాడంబరంగా జీవించాలి. మనం చూస్తున్నాం ఇవాళ నిరాడంబరం జీవితం అనేటువంటిది సాధ్యం కాదండి. మీకు కానీ నాకు కానీ మనకే సాధ్యం కాదు నిరాడంబరంగా జీవించడం అంటే. మనకి కారు కావాలి, లగ్జరీ కావాలి, ఎక్కడికైనా వెళితే మంచి హోటల్ కావాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ అలా కాకుండా ఆయన చాలా నిరాడంబరంగా జీవించి ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిగా. అయితే కొన్ని బలహీనతలు ఆయనకు ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఆయనకి నెహ్రూ గారంటే ఒక అపరిమితమైన అభిమానం. అభిమానం వల్ల ఏమైపోయింది, దేశానికి ఎలా నష్టం జరిగింది. దేశంలో అప్పుడున్నటువంటి 14 కాంగ్రెస్ కమిటీల్లో ఎవరైతే కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నుకోబడతారో వాళ్ళు ప్రధాని కావాలని ఒక తీర్మానం ఉంది. 47కి ముందు 1946 టైంలో ఎవరు 46లో కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ కాబడతారో వాళ్ళు పర్మిట్ అవ్వాలి. కాంగ్రెస్ ప్రెసిడెంట్కి ఎవరి పేరు వచ్చింది ఇక్కడ మీరు వినే ఉంటారు. 12 స్టేట్స్ సర్దార్ వల్లభాయ్ పటేల్ని ప్రపోజ్ చేశాయి. నెహ్రూని ఒక్క స్టేట్ కూడా ప్రపోజ్ చేయలే. ఈయన ఎవరు మన బాబు రాజేంద్ర ప్రసాద్ని చేసే అటువంటిది. కానీ గాంధీ గారికి ఒక ప్రేమ. ఇప్పుడు వ్యక్తిగతంగా ఎందుకు ప్రేమ ఉంటుంది చెప్పడం, ఒక్కొక్కరు అంటే అభిమానం ఉండొచ్చు. ఎగ్జాంపుల్ మోడీ గారికి అమిత్ షా అంటే చాలా లైకింగ్ ఉండొచ్చు. అలాగే కొంతమంది వ్యక్తులకు ఒక్కొక్క అఫిలియేషన్ ఉంటుంది పెద్ద వాళ్ళకు కూడా. సో ఆ రకంగా గాంధీకి నెహ్రూ మీద ఉన్నటువంటి ఒక వల్లభాల అభిమానం వల్ల పటేల్ బాబు నువ్వు విత్డ్రా కమ్మని చెప్పటం, అలాగే చక్రవర్తి రాజగోపాలాచారి గారితో ఆయనకి చెప్పించటం, ఇలాగే అందరూ పెద్దలు చెప్తే ఇప్పుడు పటేల్ లాంటి వాడు ఏంటంటే పదవి కోసం కాదు దేశం కోసం నిలబడే వ్యక్తి. కాబట్టి ఆయన ఏం చేశాడు, తప్పుకుని నెహ్రూకి అవకాశం ఇచ్చాడు. ఇవాళ సర్దార్ పటేల్ని పొగుడుతామని నెహ్రూని విమర్శిస్తామని చెప్పి బీజేపీ వాళ్ళు అందరూ అంటారు. మనం వాస్తవం తెలుసుకోవాలి. ఏది వాస్తవం చరిత్రలో తెలుసుకోండి. ఇప్పుడు ఎంతమందికి తెలిసి ఈ విషయాలన్నీ మనం తెలుసుకుని దాన్ని బట్టి మనం విశ్లేషణ చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క ఏదైతే మనకి ఈ చరిత్ర ఉందో, ఇప్పుడు చరిత్రని చాలా వక్రీకరించారండి బ్రిటిష్ వాళ్ళు. దాన్నే మనం ఫాలో అవుతున్నాం. అది దురదృష్టం. అది కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా అదే ఫాలో అవుతూ వచ్చింది. ఇవాళ మనం నిజమైనటువంటి చరిత్రని మనం తెలుసుకోకపోతే చాలా నష్టపోతాం. అందుకే సార్. కానీ నిజమైనటువంటి చరిత్రను తీసుకురావాల్సినటువంటి బాధ్యత మీ మీద, నా మీద, అందరి మీద కూడా ఉంది. కంపల్సరీ అది మనం తీసుకురావాలి, బయటికి తీసుకురావాలి. ఏం జరిగింది అసలు ఏంటనేది. అలా ఇప్పుడు మీరు అడిగారు గాడ్సే. వాళ్ళ గాడ్సే అనేటువంటి వ్యక్తి ప్రఖర దేశభక్తుడండి. అతను కాల్చి పారిపోలే. గాడ్సే చెప్పాడు మహాత్మా గాంధీని, నేను నీ ముందు అతను కాల్ చేసి అక్కడే నుంచున్నాడు, ఎటు పారిపోలే. నేను చేయలేదు అనలే. ఇప్పుడు చాలామంది చూస్తున్నారు ఎవరు కూడా నేను చేశాను అనరు. నేను చేయలేదు, ఎవరో వెనక నుంచి పలుచుంటాడు ఏవో చెప్తారు. కానీ గాడిసే అలా పారిపోలే. నేను ఈ కారణం వల్ల చేశా. నీ వల్ల దేశానికి, హిందూ ధర్మానికి మనకి నష్టం జరుగుతుంది. నువ్వు పక్కన గాంధీ ఏం చెప్పాడు, దేశాన్ని 2 ముక్కలు కానీ అన్నాడు. అంటే మనం కొంచెం డీటెయిల్గా మనం మాట్లాడుకోవాలి. ప్లీజ్. దేశాన్ని 2 ముక్కలు కానీ అని చెప్పాడు ఆయన. ముందు దేశం ముక్కలు కావాలంటే నన్ను ముక్కలు చేయండి అని చెప్పాడు ఆయన. మీరు కనుక చెప్తే ఆయన స్టేట్మెంట్ ఏంటంటే, దేశం ముక్కలు కావడానికి నేను ఒప్పుకోను, దేశం ముక్కలు అయ్యే ముందు నన్ను 2 ముక్కలు చేసి అప్పుడు దేశాన్ని ముక్కలు చేసుకోండి, మీ ఇష్టం ఏదైనా అడుగుకోండి మీరు అంత చెప్పినటువంటి వ్యక్తి దేశ విభజనకు ఒప్పుకున్నాడు. పోనీ ఒప్పుకుని ఊరుకున్నాడా? ఎక్కడైతే హిందువుల మీద అటాక్ జరుగుతుందో అక్కడికి వెళ్ళి హిందువుల్ని వాళ్ళు అటాక్ చేస్తే రిటాలియేషన్ ఉంటుంది. ఎప్పుడు కూడా సమాజం నుంచి తిరగబడతారు కదా, అక్కడ వెళ్ళి ఈయన సత్యాగ్రహం చేయడం, వాళ్ళు రక్షించడానికి ప్రయత్నం చేయడం ఆ మతం వాళ్ళని. అలాగే పాకిస్తాన్కి మనం ఒప్పందంలో విడిపోయిన తర్వాత మనం డబ్బులు ఇవ్వాలని ఒక ఒప్పందం జరిగింది, జెంటిల్మెన్ అగ్రిమెంట్ అది. అయితే వాళ్ళు ఏం చేశారు, కాశ్మీర్ని ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి కాశ్మీర్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు కాబట్టి వాళ్ళకి ఇవ్వద్దని చెప్పేసి పటేల్, శ్యాంప్రసాద్ ముఖర్జీ, అంబేద్కర్ వీళ్ళందరూ కూడా వీళ్ళ మంత్రివర్గంలో ఉండేవాడు. వీళ్ళు దాన్ని వ్యతిరేకిస్తే గాంధీ నిరాహారదీక్ష చేశాడు. ఎవరికి నిరాహారదీక్ష చేశాడు? పాకిస్తాన్కి డబ్బులు ఇవ్వండి నిరాహారదీక్ష చేశాడు. గాంధీ నిరాహారదీక్ష నెహ్రూ దిగొచ్చేస్తాడు కదా. సో ఈ రకమైనటువంటి పరిస్థితిని క్రియేట్ చేసి నీ వల్ల నష్టం జరుగుతుంది మన ధర్మానికి, మన దేశానికి. కాబట్టి ఒక దేశభక్తుడిగా నీ అవసరం తీరిపోయింది ఇక్కడ, కాబట్టి నేను నిన్ను చంపాను. అయితే ఇవాళ నేను చేసిన పని నాకు తెలిసి నేను చంపడం అనేది తప్పే, కానీ ఇవాళ గుర్తించకపోవచ్చు. కానీ రాబోయే తరాల వాళ్ళు ఖచ్చితంగా ఏ ఒక్కడు మొత్తం ఇప్పుడు మనకి మనం విశ్వం అనేటువంటిది అనంతమైనటువంటి విశ్వం అండి. కాలం అనేటువంటిది అనంతమైనటువంటి కాలం.
అలాగే ఈ భూమి కూడా అనంతమే. ఈ అనంత కాలంలో ఏదో ఒక రోజున ఎవరో ఒక్కడైనా సరే నేను చేసిన పని కరెక్టు అని గుర్తిస్తే నాకు చాలది. నేను ఇవాళ ఏ శిక్ష వేసినా, నేను చేయలేదన్నా ఆ శిక్ష వేసినా నేను సిద్ధంగా ఉన్నాను. ఏ రకంగా అయితే భగత్ సింగ్ అలాంటి వాళ్ళంతా కూడా, రాజ్గురు సుఖదేవ్ లాంటి వాళ్ళు ఆత్మార్పణం చేశారో, ఆయన కూడా ఒక ఆత్మార్పణ చేసిన ఒక దేశభక్తుడు. తెలివి తక్కువ వాడేం కాదండి ఆయన, చాలా మేధావి. మీరు కనుక గాడ్సే గారి పుస్తకం కనుక చదివితే ఆ పుస్తకాన్ని బ్యాన్ చేశారు వీళ్ళు. గాడ్సే స్టేట్మెంట్ ఆయన సొంతంగా వాదించుకున్నాడు. అది ఎవరైతే, ఐ థింక్ నాకు ఆ జడ్జి గారి పేరు గుర్తులేదండి, శ్యామ్ చరణ్ శుక్లా అని ఎవరో జడ్జి, ఈయన విచారించినటువంటి జడ్జి, ఒక 4 వాల్స్ మధ్యలో అది విచారణ జరిగింది. ఆయన ఏమన్నాడంటే, రిటైర్ అయిపోయిన తర్వాత, ఇది గాడ్సేని కేసు నేను విచారణ చేశాను, ఒకవేళ అతను చేసిన ఆర్గ్యుమెంట్ కనుక పబ్లిక్ అందరి ముందు కనుక పెట్టుంటే ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా గాడ్సేని నిర్దోషం తీర్పిచ్చేవారు. కానీ నాకున్నటువంటి పరిస్థితులను ఎలా చేయాల్సి వచ్చింది ఆయనే స్టేట్మెంట్ ఇచ్చాడు. జడ్జి ఏ జడ్జి అయితే గాడ్సేకి శిక్ష వేశాడో ఆ జడ్జి ఏమన్నాడంటే, అదే ప్రజా కోర్టులో కనుక ఈ విచారణ జరుగుంటే ప్రజలను కనుక తీర్పిమని చెప్పుంటే ప్రజలందరూ కూడా నిర్ద్వందంగా ఏకతాటి మీద గాడ్సేని నిర్దోషం తీర్పిచ్చేవారు అని ఆయన ఇచ్చాడంటే చెప్పండి ఎంత. ఇప్పుడు ఇవాళ కూడా పుస్తకం ఉంది, అది మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్ అని ఒక పుస్తకం ఉంటుంది, మే ఇట్ ప్లీజ్ యువర్ ఆనర్. ఆ పుస్తకాన్ని చాలా సంవత్సరాలు బ్యాన్ చేశారు. అది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్. దానిలో ఎందుకు నేను చంపాను దాని కనుక చదివితే నేను చదివేదాన్ని. అంటే ఎంత దేశభక్తుడు గాంధీ, గాడ్సే మనకు అర్థమవుతుంది. సరే, చంపడం అనేటువంటిది, హింస అనేటువంటిది మనం ఎప్పుడు ఎంకరేజ్ చేయకూడదు, అది కాదు. కానీ అతను చేశాడు. కానీ అది చేసింది నేను దేశం కోసం చేశాను. నా అని చెప్పాడు, ఈ క్షణంతో నా జీవితం అంతమైపోతుందని తెలుసు నాకు, అయినా సరే నా జీవితం నాశనం అయిపోయినా సరే దేశం కోసం, ధర్మం కోసం నేను ఇది చేస్తున్నాను. ఒక పక్కన ఏ రకమైనటువంటి మన హిందూ ధర్మానికి ప్రతికూలంగా, అలాగే పాకిస్తాన్కి అనుకూలంగా, ముస్లింలకు అనుకూలంగా ఈయన ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదు. నేను నా నిరసన తెలియజేయడం కోసం దీన్ని నేను చేస్తున్నాను. ఎందుకంటే ఆయన యొక్క గొప్పవాడు, గాంధీ చాలా గొప్పవాడు. ఆయనకి నమస్కరించాడండి. మీరు కనుక చూస్తే కాల్చే ముందు ఆయనకి నమస్కరించి చేశాడు. అయితే ఆ నమస్కార భావంగానే, ఆ గౌరవ భావంగానే తర్వాత కూడా ప్రకటించాడు. ఏదో ఒక డ్రామా లాగా ఏదో నమస్కరించి కాల్చేయడం కాదు, ఆయన ప్రకటించాడు. ఎందుకు గౌరవిస్తున్నాడో చెప్పాడు కారణం. ఇప్పుడు ఊరికే చెప్పడం కాదు. ఏం చెప్పాడు సార్? అదే గాంధీ అనేటువంటి వాడు మహాత్ముడు, చాలా చక్కటి, ఇప్పుడు మనకి గాంధీకి రామరాజ్యం పట్ల విశ్వాసం ఉంది, హిందూ ధర్మం పట్ల అవగాహన ఉంది, భగవద్గీత పట్ల అవగాహన ఉంది. ఇది తెలిసినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేశాడు, ఎక్కడో టర్కీలో, ఇప్పుడు యాక్చువల్గా నిజానికి మనం వాళ్ళు మాట్లాడుకోవాలంటే చెప్పండి సార్, చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు, కానీ ఇవాళ దేశానికి కానీ ఇవాళ దుర్గతికి పట్టడానికి ముఖ్య కారకుల్లో గాంధీ ప్రధానమైనటువంటి వ్యక్తి అండి. ఓకే, ఎలా అంటే చెప్తాను మీకు. ఇప్పుడు మనకి అప్పుడు మీకు ఖిలాఫత్ ఉద్యమాన్ని ఎప్పుడైనా విన్నారా మీరు? ఒకసారి ఎప్పుడైనా ఖిలాఫత్ ఉద్యమం అనేటువంటి విన్నాను సార్, నేను ఖిలాఫత్ ఉద్యమం విన్నాను. నేను విన్నారు కదా? విన్నాను సార్. ఖిలాఫత్ అంటే టర్కీలో యాక్చువల్గా మతరాజ్యం ఉండేది. ఆ మతరాజ్యాన్ని దించి వాళ్ళు ఒక ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు నెలకొల్పితే ఇక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ వాళ్ళు తిరుగుబాటు, అంటే వాళ్ళకి మద్దతుగా నిలబడి చేస్తే ఒక ఉద్యమం చేశారు. ఎవరిని చంపారు? హిందువుల్ని చంపారు. ఇక్కడ టర్కీలో ఎవడో వాళ్ళని దించడం ఏంటి, ఖలీఫాని దించి అక్కడ రాజ్యం ఏర్పాటు చేసుకోవడం ఏంటి, ఇక్కడ దానికి మనం కారణం ఇక్కడ హిందువులు, అక్కడ తోటి హిందువులు చంపారు వాళ్ళు. దీనికి మద్దతుగా గాంధీ నిలబడ్డాడు. ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతుగా నిలబడ్డాడు. ఏంటి బార్గెనింగ్ ఏంటంటే, నేను మీ ఉద్యమానికి మద్దతు ఇస్తాను, మీరు స్వాతంత్ర ఉద్యమానికి మద్దతు ఇవ్వండి అని చెప్పి. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పని ఇంకో పని నేతాజీ చేస్తే, అంటే మీకు నేను మద్దతు ఇస్తాను, మీరు నాకు మా దేశానికి స్వాతంత్రం ఇప్పించడం చేస్తే సుభాష్ చంద్రబోస్ సావర్కర్ని తప్పుపడుతున్నారు వీళ్ళు. కానీ ఆ రోజు మహాత్మా గాంధీ చేసింది ఏంటండి, ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతుగా నిలిచి ముస్లిం లీగ్ సపోర్ట్ కోసం, ముస్లిం లీగ్ని ఏర్పాటు చేసింది జిన్నా కాదు, లియాఖత్ అలీ బ్రదర్స్ అని ఉండేవారు. సో వాళ్ళతో ఒక అగ్రిమెంట్కి వచ్చి, ఇవన్నీ చరిత్ర అండి, చరిత్ర మనం తెలుసుకోవాలి. అవును సార్. కానీ తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఎవరైనా నాబోటి గారు చెప్తే ఏదో ఒక మతమౌఢ్యం, లేకపోతే గాడ్సే వారసులని. నేనేం గాడ్సే వారసులు కాదు. మేము మీకు చెబుతున్నాం, ఇవాళ ఆర్ఎస్ఎస్లో మేము ప్రతిరోజు ప్రాతస్మరణ ఉంటుంది. ప్రాతస్మరణలో గాంధీ గారిని కూడా మేము, ఇవాళ మోడీ గారు కూడా గాంధీ గారిని పొగుడుతూనే మాట్లాడతారు. మేము ఖచ్చితంగా గాంధీ గారిని ఆ ఒక ప్రాతస్మరణీయుల్లో గాంధీ గారిని కూడా పెట్టాం. మేము గాంధీ ద్వేషం ఉంటే మేము పెట్టాం కదా, పెట్టారు. నెహ్రూని పెట్టలేదు కదా.
సో కాబట్టి అంటే మీకు ఎందుకు చెప్తానంటే గొప్పవాడే, కానీ దేశానికి ఏ రకమైనటువంటి అన్యాయం చేశాడు, న్యాయం జరిగిందని మనం అది ఇవాళ విశ్లేషించుకోవాలి. విశ్లేషించుకుని మాట్లాడుకుంటే ఖచ్చితంగా దేశానికి అన్యాయం చేశారు. ఇవాళ దేశం విడిపోవడానికి ఆయన ఆ రోజు కారణమయ్యారు. ఇంకొక విషయం ఏంటంటే ఆ రోజు విడిపోయే ముందు ఒక విడిపోకుండా ఉండటం కోసం ఒక రాజీ ఫార్ములా వచ్చింది. అదేంటంటే మహమ్మద్ అలీ జిన్నాని ప్రధానమంత్రిగా చేసి నెహ్రూ కనుక ఒక అడుగు పక్కకు వేసి ఉంటే జిన్నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది, ఇంకొక 5-6 నెలల కంటే ఎక్కువ బతకరని చెప్పారు. గాంధీజీ వెళ్ళి నెహ్రూని అడిగాడు, ఆయన నువ్వు తప్పుకో, వాడు ఎలాగూ ఎక్కువ రోజులు బతకడు, తర్వాత నువ్వు ఎలాగూ నవ్వుతావు, ప్రస్తుతానికి దేశ విభజన ఆపడం కోసం నువ్వు తప్పుకో అంటే నెహ్రూ ససేవర ఒప్పుకోలే. సో దానివల్ల మనం దేశం 2 ముక్కలైంది. ఇవాళ పాకిస్తాన్ ఎలా మనకి, ఇవాళ బంగ్లాదేశ్ కూడా మనకి శత్రువుగా తయారైంది. దురదృష్టం, అది కూడా శత్రువు తయారైంది. కాబట్టి ఎట్లా మన నుంచి విడిపోయి మనకి శత్రువులుగా పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏర్పడటం. ఇక్కడ చూసుకుంటే నెత్తి మీద ఇటు బంగ్లాదేశ్, పాకిస్తాను, ఇటు చైనా 3 శత్రు దేశాలు. చైనా మనకి నెత్తి మీద ఎలా తయారైంది? మనం ఎప్పుడైతే మనం మన యొక్క భూభాగం టిబెట్ని మనం వాళ్ళకి అప్పచెప్పామో, ఈ టిబెట్ వల్ల మన పక్కలో చేరారు వాళ్ళు. టిబెట్ మన కింద ఉండుంటే ఇది జరిగేది కాదు కదా. సో ఇలాంటి తప్పుడు నిర్ణయాలన్నింటినీ కూడా ఏదో పెద్ద గొప్పతనం కోసం ఆలికి అన్నం పెట్టాడు, కానీ ఏదో ఊళ్ళోకి చేశాడు, ఏదో మనకు సామెత ఉంది, పెళ్ళానికి అన్నం పెట్టాడు, వాళ్ళందరికీ ఏదో వాయనాలు ఇచ్చాడని ఒక సామెత లాగా. ముందు ఇంట్లో చూసుకోవాలి కదా, లేకుండా ఆయన ఏదో ప్రపంచ కీర్తి కోసం, ఆయన ప్రపంచ స్థాయి కీర్తి కోసం అని చెప్పి శాంతి దూత అని చేసి మన నెత్తి మీద కుంపటి పెట్టాడు. ఇవాళ ఏదైతే ఆ టిబెట్ ఉంది, ఇవాళ మనం మానస సరోవర్ వెళ్ళడానికి కూడా, కైలాస పర్వతం ఏదైతే మనకు పవిత్రమైనటువంటి మానస సరోవరం వెళ్ళడానికి కూడా మనకు అనేకమైన ఇబ్బందులు సృష్టించింది. అలాగే మన పక్కలో బల్లెంలాగా చైనా వాడు వచ్చి కూర్చోవడం. ఇప్పుడు ఇవాళ అక్కడ డోకలం కానీ ఇవన్నీ, ఎందుకంటే టిబెట్ మన దగ్గర ఉంటే అసలు వాడు మనకి రాలేడు. చక్కటి ఇప్పుడు మనకి సాంస్కృతికంగా, అలాగే మనకి భౌగోళికంగా కూడా చక్కటి ఒక పెట్టని కోటలాగా హిమాలయాలు ఉన్నాయి. ఆ హిమాలయాల్లో ప్రాంతంలో మన పక్కలో తీసుకొచ్చి పెట్టాడు. ఈ పాపం ఎవరిది చెప్పండి? ఇది పాపం కాదా? ఎవరిది సార్ పాపం? ఈ పాపం నెహ్రూదండి. ఖచ్చితంగా ఇప్పుడు నేను మాట్లాడిన దానికి మీకు ప్రధాని నేను రుజువు ఇస్తా. నెహ్రూ చేసిన పాపం మీకు ఈ మధ్య జనవితులు గారు అని మన తెలుసు కదా, ఆయన ఒక పాట రాశారు, నెహ్రూ చేసిన పని ఈ దేశానికి పట్టిన శని అని. మీరు ఆ పాట వినండి. అంటే ఆయన పోయిట్ కాబట్టి, కవి కాబట్టి చెప్పారు ఆయన. కానీ నిజంగా ఆయన అన్నాడు, నేను చెప్పేది ఎవరైనా అనగలరా కాదని. నేను చెబుతున్నా, ఇది నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఎవరైనా కాదని అంటారండి చర్చకి, ఎవరైనా సరే, ఏ కాంగ్రెస్ నాయకులు కావచ్చు, వీళ్ళు ఎవరైనా సరే, ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని నేను ప్రూవ్ చేస్తా. ఇప్పుడు నేను ఏమట్లేదు, ఇప్పుడు మీతో మాట్లాడాను, అవన్నీ నేను చారిత్రక ఆధారాలతో ప్రూవ్ చేస్తా. ఇది కాదు, నువ్వు చెప్పింది తప్పనండి. నేను తలకాయ ఉంచుకుని మన తెలంగాణ భాషలో ముక్కు నెలకు రాసి క్షమాపణలు చెప్తాను, నేను చేసిన తప్పైతే. కానీ ప్రజలకు తెలియాలి ఇలా జరిగింది. కానీ ఇవాళ జరిగింది కూడా మాట్లాడుకోవడానికి ధైర్యం కూడా మనం చేసుకోలేకపోతున్నాం. అంటే మనం విమర్శలు, నాకు పర్వాలేదు, దాన్ని ఎవరు ఒక మౌఢ్యుడు అన్నా పర్వాలేదు, తెలివి తక్కువ ఏదన్నా నాకేం పర్వాలేదు. నేను ఈ విషయం చెప్పాలి కాబట్టి మీకు చెబుతున్నాను. నా వ్యక్తిగత ప్రతిష్ట కాదు నాకు ముఖ్యం.